నీ ఒక్కదాన్ని భోజనానికి పిలవడానికి వందల మందికి భోజనాలు పెట్టించా. నువ్వంటే అంత పిచ్చిమా నాకు. అందరికీ నమస్కారం. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మ నెక్స్ట్ పేజ్ లో ఏం రాసుకుందో చెప్తాను, వినండి. ఒకరోజు కాలేజ్ బయట ఎవరో అడుక్కునే ఆవిడ్ని కొట్టేశావట కదా, చిన్న బాబుని కొరికి ఏడిపిస్తూ అడుక్కుంటుందని. నాన్న ఇంటికి వచ్చి అమ్మతో బామ్మతో చెప్తుంటే నేను విన్నా. చాలా మంది జనాలు గ్యాదర్ అయ్యేటప్పటికి ఏంటా అని నాన్న కూడా వచ్చి చూశారట. తీరా మీరా చూస్తే నువ్వట. ఆ అమ్మాయి ఎంత సైలెంట్ గా ఉంటుందో, అలాంటిది అంత ధైర్యంగా ఆవిడ్ని కొట్టేసి ఆ బాబుని తన చున్నీలో చుట్టేసి ఇవ్వదే, ముందు కొట్టేసింది, తర్వాత భయం వేసిందేమో ఏడ్చేస్తుంది. నేను సముదాయించి అడుక్కునే ఆవిడికి వార్నింగ్ ఇచ్చి పంపించా అంటూ ఎంతోసేపు నీ గురించి చెప్తూనే ఉన్నారు. అమ్మ అయితే అంతే ఉండాలి. ఆవిడ చేసిన పనికి ఈ అమ్మాయి అలా చేయటం తప్పేం కాదంటూ పొగిడేస్తుంటే వింటూ మురిసిపోయా. నిన్ను ఇంటికి పిలిచి అందరికీ చూపించాలని, ఆ రోజు మన ఇద్దరికి స్పెషల్ గా గుర్తుండాలని అంత ఫంక్షన్ ప్లాన్ చేశా. ఓహో, అసలు కళ్యాణం ప్లాన్ చేసిందే అమ్ముని ఇంటికి తీసుకురావడానికి అన్నమాట. నీ ఒక్కదాన్ని భోజనానికి పిలవడానికి వందల మందికి భోజనాలు పెట్టించా. నువ్వంటే నాకు అంత పిచ్చిమా. నిన్ను ఇంట్లో పిలిచే పేరు కూడా తెలుసుకున్నా. ఆ పేరులో గా తీసేసి అమ్ము అని పిలవాలి అనుకున్నా. ఇంత సింక్ లో ఉన్నారేంట్రా బాబు. మీకు గుర్తుందో లేదో, కాబోయే శ్రీవారితో ఏ పేరుతో పిలిపించుకోవాలని ఉందంటూ ఆ రోజు అందరు డిస్కషన్ పెట్టినప్పుడు అమ్ము ఇలా చెప్తుంది, నాకు ఇలా అమ్ము అని పిలిపించుకోవాలని ఉంది అంటూ దానికి రీజన్ చెప్తుంది. కానీ అదేం తెలియకుండానే స్వామి గారు అదే పేరుతో పిలవాలి అనుకోవటం. అలా పిలుస్తూ ఎన్ని కలలు కన్నాను. ఆ కలలన్నీ నీతో పంచుకుంటూ నిజం చేసుకోవాలి అని అనుకున్నా. జస్ట్ ఫర్ యూ అంటూ కనపడ్డ ప్రతి కార్డ్ కొనేవాడిని. ఎన్ని గిఫ్ట్స్ ప్లాన్ చేసుకున్నాను. అమ్మ కంచిలో పట్టు శారీస్ కూడా తీసుకుంది. నన్ను బయటికి వెళ్ళమని ఇంకొన్ని కొని ప్యాక్ చేపించింది. అవి నాకు చూపించమంటే, నువ్వు చూడకూడదురా, మీ ఇద్దరికి తలంబ్రాల బట్టలు తీసుకున్నా అంది. అంతా సెట్ అయిపోతుందని అంత కాన్ఫిడెన్స్ తో తలంబ్రాల బట్టలు కూడా కొనేశారు మా అమ్మ. బట్ గాడ్ హ్యాస్ అదర్ ప్లాన్స్. పట్టు శారీస్ హరిణికి ఇచ్చింది, కానీ తలంబ్రాల బట్టలు మాత్రం ఇప్పటికీ కవర్ కూడా తీయకుండా బామ్మ దగ్గరే ఉన్నాయి. ఎవ్వరికీ ఇవ్వనంది. ఇప్పుడు నాకు ఇవ్వాలి అనిపిస్తుంది. ఇప్పటికైనా నిజం తెలియడానికి కారణమైన అంజనా పెళ్లికి ఇవ్వాలనుంది. బట్ విత్ యువర్ పర్మిషన్ మా. బాగుంది సార్, చాలా బాగుంది. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా? ఆ రామాయణంలో రాముని సీత దగ్గరికి చేర్చడానికి హెల్ప్ చేసిన ఆంజనేయుడి పేరుతో మన శ్రీరామునికి ఇప్పటికైనా నిజం తెలిసేలా చేసిన అంజనా పేరు కూడా ఎంతలా మ్యాచ్ అయిందో కదా. ఎన్ని 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 కోఇన్సిడెన్సెస్. అందుకే మనందరూ ఈ బుక్ కి ఇంతలా అడిక్ట్ అయిపోయాం మేము. మరి తర్వాత ఏమైందో తెలియాలంటే నెక్స్ట్ పేజ్ చదవాల్సిందే. మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.